ఇక ఈ డిసెంబర్ మాసంలో కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సంవత్సర ఆదాయం 5గాను అలాగే వ్యయం 5గాను సూచిస్తుంది. మొత్తం మీద ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2గా సూచిస్తున్నది. ఇక ఈ కన్యా రాశి వారికి నక్షత్రాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి విదేశీయాన ప్రయత్నాలు ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనారోగ్య బాధలు కూడా వీరికి అధికమయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా ధన నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లోనూ జాగ్రత్త వహించుట మీకు చాలా మంచిది. మీరు చేసేటటువంటి వ్యాపార రంగాలన్నింటిలో కూడా చాలా వరకు మీరు జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఈ మాసమంతా కూడా గడుస్తుంది. ఇక హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు చూసుకున్నట్టయితే తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు మీకు చెడిపోతాయి. మీరు ఎంత నిదానంగా నడుచుకుంటే మీరు చేసేటువంటి పనులు మీకు అంత ఉపయోగకరంగా మారుతాయి. మేలు కోరే వారిని నమ్ముట మంచిది. అలాగే మీ మేలు కోరే వారిని మాత్రమే మీరు నమ్ముట చాలా మంచిది. శారీరక బలహీనత మీకు ఏర్పడుతుంది. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యతమిస్తారు. పేపరు, ఐరను, నూనె వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అంటే ఆరోగ్యదాయకంగానే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారిని చూసుకున్నట్టయితే వీరు బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలుగుట చాలా మంచిది. ఎందుకంటే నమ్మిన వారే మోసం చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి. తరువాత ఇతరుల సలహాలను అవకాశము ఇచ్చుట మీకు చాలా మంచిది. అంటే బయట వారి సలహాలు కూడా మీరు తీసుకొని ఆచితూచి మీరు వ్యవహారం నడిపించాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలు మీకు అధికమయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. బ్యూటీ పార్లర్కు సంబంధించిన వారికైతే మంచి శుభదాయకమైనటువంటి వ్యాపారంగా చెప్పుకోవచ్చు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి రవి, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రాహువు వీరికి జపహోమాదులు చేయించుకుంటే చాలా శుభదాయకంగా ఉంటుంది. హస్త నక్షత్రం వారికి శని, గురువు, అలాగే రాహువు, అలాగే బుధుడు, కేతువుకు వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే మంచి యోగ్యదాయకంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి రాహువు, శని, బుధుడు, కుజుడు వీరందరికీ కూడా జపహోమాదులు చేయించుకుంటే మీకు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. ఇది ఈ మాసం కన్యారాశి ఫలితాలు. జై శ్రీమన్నారాయణ.